గ్రామీణ ప్రాంతాల్లోనూ మురికి వాడల్లోనూ బాల్య వివాహాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కెవి రామలక్ష్మి అన్నారు. ప్రభుత్వ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మరియు దాత్రి ఫౌండేషన్, రోపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా పద్మనాభం మండలం రేవిడ్లో నిర్వహించిన బాల్య వివాహ విముక్త భారత్ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రేవిడి సచివాలయం నుండి ప్రైమరీ హెల్త్ సెంటర్ వరకు విద్యార్థులచే ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారం నిర్వహించి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవడిలో ఈ అవగాహన కార్యక్రమం, అదేవిధంగా మానవహారం అనేది పీడీ గారు హాజరయ్యారు మా ఉమెన్ వెల్ఫేర్ తరఫున. అదేవిధంగా వివిధ ఎన్జిఓ సంస్థలు కూడా మనకి ఈరోజు వచ్చి ప్రతి విలేజ్లో కూడా కళాజాత కార్యక్రమం అనేది నిర్వహించాలని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మన పద్మనాభ మండలంలో ఎక్కువగా బాల్య వివాహాలు వస్తున్నాయి కాబట్టి పేరెంట్స్కి, ఇటు పిల్లలకి అందరికీ కూడా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. నా పేరు కె హరికృష్ణ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, విశాఖపట్నం జిల్లా. సో మరి ఈరోజు రేవడి గ్రామంలో ఈ 100 రోజులు బాల్య వివాహ రహిత కార్యక్రమంలో భాగంగా మరి అందరూ ప్రభుత్వ లైన్ డిపార్ట్మెంట్స్తో పాటు ఎన్జిఓ సంస్థ ప్రతినిధులతో కూడా మరి ఈరోజు అందరికీ కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మానవహారం కూడా విద్యార్థులతో మానవహారం చేయడం జరిగింది. మరి దీని ముఖ్యంగా ఏంటంటే బాల్య వివాహాన్ని అంటే ప్రతి గ్రామాల్లోనూ, మండలాల్లోనూ, జిల్లా లెవెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవి దీన్ని నిర్మూలించటకే ప్రతి ఒక్కరు కూడా మరి చేయూతనివ్వాలి. అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో మరి తల్లిదండ్రులు ఎవరైతే బాల్య వివాహాలకు పాల్పడుతున్నారో ఆ తల్లిదండ్రులు అందరికీ అవగాహన కార్యక్రమం కల్పించవలసిందిగా మరి ఇక్కడ ఉన్న జిఎంఎస్కేలకు, అంగన్వాడీ వర్కర్లకు మరి వాళ్ళకి అందరికీ కూడా సందేహాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ 100 రోజుల కార్యక్రమంలో కూడా మరి ప్రతి విలేజ్లో కూడా ఎక్కడెక్కడ మరి ఈ చైల్డ్ మ్యారేజ్లు రిపోర్ట్ అవుతున్నాయో దాన్ని గుర్తించడం, ఎక్కడైతే చైల్డ్ మ్యారేజ్ జరగడానికి సన్నిద్ధం అవుతున్న తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ కల్పించడమే కాకుండా అన్ని గ్రామాల్లో కూడా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ గ్రామాలుగా తీర్చిదిద్దడం, అలాగే మండలాల్లో కూడా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ మండలాలుగా డిక్లేర్ చేయడం, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ గ్రామాలుగా తీర్చిదిద్ది వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి అవేర్నెస్ దీన్ని గుర్తించి వాళ్ళని సన్మానించడం కూడా జరుగుతుంది. బాల్య వివాహం చట్టరీత్యా నేరం. బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం 18 ఏళ్ళ అమ్మాయికి, అలాగే అబ్బాయికి అయితే 20 ఏళ్ళు నిండకుండా పెళ్లి చేస్తే అది చట్టరీత్యా నేరం. దానికి 2 ఏళ్ళు జైలు శిక్ష, ₹1,00,000 ఫైన్ పడుతుంది. సో ఈ విషయంలో బాల్య వివాహం చేయటం వల్ల వచ్చే శారీరక అనర్థాలు, ఆరోగ్య ఇబ్బందులు ఇవన్నీ కూడా ప్రజలకి అవగాహన కలిగిస్తే బాల్య వివాహాలు జరగకుండా చూడటంలో మేము ఈ ఎన్జిఓస్ అందరూ కూడా ప్రధాన పాత్ర వహించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ అటెండ్ అయిన అందరూ ఎన్జిఓస్, అదేవిధంగా ప్రభుత్వ డిపార్ట్మెంట్తో కలిసి ఈ కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగింది. సో బాల్య వివాహ రహిత పద్మనాభ మండలంగా తీర్చిదిద్దాలని మేము ప్రయత్నం చేస్తాం. ఇక ముందు కూడా కార్యక్రమాలు ప్రతి గ్రామంలో నిర్వహిస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ.